2015లో ఎస్ఎస్ రాజమౌళి ఒక సినిమా తీశారు. దాని గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని. అయితే ఇప్పుడు 24కి వచ్చేసరికి ఇది 19లో జరిగిన ఇన్సిడెంట్. హూ కిల్డ్ బాబాయ్ దానికి తెరపడినట్టుంది నిన్న మొన్న. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకి తెర వేశారు, మూసేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అక్కడ ఉండే క్వశ్చన్స్కి దేనికి ఆన్సర్ లేదు. ఎవరు చంపారు? జగన్, సాక్షిపత్రిక, అవినాష్ రెడ్డి వాళ్ళ వర్గం అంతా ఆయనకు ఉండే వివాహేతర సంబంధాల గురించి ముందు చంద్రబాబు పేరు ఎత్తారు కదండి. అది ముందు ఎలక్షన్ కోసం చంద్రబాబు అది దాన్ని కప్పెట్టొచ్చు. వివేకానంద రెడ్డి శవాన్ని బయటికి రాకముందే మనం ఇది చేసేసి మన పులివెందల్లో మన దగ్గరికి పోలీసు రాదు కాబట్టి మనం గుండెపోటుతో చచ్చిపోయాడనో లేకపోతే గొడ్డలతో చంద్రబాబు నాయుడు చంపాడనో ఏదైనా సరే మనం ఏం చెప్తే అది జరుగుతుంది, మేనేజ్ చేయొచ్చు అనే ధైర్యంతో వాళ్ళు చేశారు. ఆ మేనేజ్మెంట్ వీలు కాలేదు. వీలు కానంత తర్వాత వివాహేతర సంబంధం బయటికి తీశారు. కొన్ని రోజులు సునీత హస్బెండ్ మీద కూడా మాట్లాడారు. వీళ్ళకేమో ఈ వైపేమో అవినాష్ రెడ్డి మీద వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. మరి వాళ్ళ ఆరోపణ నిజమా, వీళ్ళ అనుమానం నిజమా తేల్చాల్సిన బాధ్యత సిబిఐది. సిబిఐ తేల్చలేదు. సిబిఐ తేల్చడానికి అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయినాయి. అంటే భారతదేశ చరిత్రలోనే సిబిఐ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఫెయిల్ అవటం ఇదే ప్రప్రథమం. సిబిఐ భయపడిపోయి కర్నూలు దాకా వెళ్ళి అవినాష్ రెడ్డి భయపడిందా, డ్రామా చేశారు? భయపడ్డారు. ఆ రోజు భయపడ్డారు. ఏమంటే అక్కడ పోలీసు వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు లోకల్ పోలీసు సిబిఐకి వార్నింగ్ ఇచ్చింది. సిబిఐ దగ్గర వెపన్స్ ఉండవు. అంటే ఈ దేశంలో ఒక జ్యుడిషియరీ, ఒక వ్యవస్థ లేదా? మైట్ ఈజ్ రైటా? దేశంలో జ్యుడిషియరీ ఇది జ్యుడిషియరీ దాకా పోకముందు జరిగిన సంగతి ఇది. ఇక్కడ జ్యుడిషియరీ లేదు. కానీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళ అండ ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ఢిల్లీలో ఇంకెవరో ముఖ్యమంత్రి కంటే అప్పటికి కోర్టులో సునీత వేసినట్టుంది కదండి. అప్పటికి వేయలేదు. హైకోర్టులో అప్పటికి వేయలేదు. అప్పుడు నడుస్తూ ఉంది. సో అది అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుండా కోర్టే కాపాడింది. హైకోర్టు కాపాడింది, సుప్రీంకోర్టు కాపాడింది. సునీత కేసు వేస్తే ఒక్కొక్క వాయిదా 6 నెలలు. క్రిమినల్ కేసులు జనరల్గా అన్ని రోజులు ఇవ్వరు. సివిల్ కేసుల్లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సుదీర్ఘమైన వాయిదా వేయడం సాధారణమైన విషయం. కానీ ఇది పూర్తిగా క్రిమినల్ కేసు. ఒక ముఖ్యమంత్రి బాబాయ్ ఇంకొక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఆయన స్వయంగా పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు, మంత్రిగా పనిచేశాడు, శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇన్ని పదవులు అనుభవించిన ఒక ప్రజానాయకుడు అంత దారుణంగా హత్య అయితే ఈ హత్య పలాని వాళ్ళు చేశారు లేదా పలాని వాళ్ళు సాక్ష్యాలు జరిపేశారు, 2 నేరాలే. పలానా వాళ్ళు చేయించారు అన్నప్పుడు నువ్వు చేసావా లేదా అని అడగడానికి కూడా సిబిఐకి పర్మిషన్ ఇవ్వలేదు కోర్టు. సుప్రీంకోర్టు మొన్న 8వ క్లాసులో జ్యుడిషియరీ వ్యవస్థలో అవినీతి ప్రవేశించింది అన్నదానికి చాలా కోపగించుకున్నది, చాలా గింజుకున్నది సుప్రీంకోర్టు. అసలు ఏదో పెద్ద భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయినట్టుగా సుప్రీంకోర్టు భావించింది. కానీ అంతకుముందు అదే సుప్రీంకోర్టుకి ఒక ప్రసిద్ధ న్యాయవాది ఒక లెటర్ రాశాడు. మీ ముందున్న 8 మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు అవినీతి పరులు అని ఒక దీని మీద మీరు విచారణ చేస్తారా అని రాశాడు లెటరు. దొంగకు తేలుగుట్టినట్టు గమ్మునుండిపోయింది సుప్రీంకోర్టు. ఈ దేశంలో అందరికీ తెలుసు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కింద కోర్టులు కానీ ఏవి కూడా పూర్తిగా న్యాయపరంగా పనిచేయడం లేదు. న్యాయ చట్టం ప్రకారంగా, న్యాయ ధర్మం ప్రకారంగా అదే అందరికీ తెలిసిన విషయమే. కానీ వాళ్ళకు ఒక ఇమ్యూనిటీ ఉన్నట్టుంది. ఎవరు దాని గురించి మాట్లాడకూడదు. వాళ్ళకి ఇమ్యూనిటీ లేదు. ఇమ్యూనిటీ వాళ్ళు కల్పించుకుంటున్నారు. న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టు కూడా కనపడాలనేది న్యాయశాస్త్రంలో ఒక సూత్రం. ఇక్కడ న్యాయం చేసినట్టు కనపడదు, అన్యాయం చేసినట్టు కనపడుతుంటుంది. చాలా క్లియర్గా ఉంది కదండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఈ విషయాలు అసలు ఇప్పుడు రాజమౌళి కనుక దీని మీద ఒక సినిమా తీస్తే బాహుబలి కంటే పెద్ద హిట్. ఇది రాజమౌళి కాదు, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు తీయాల్సిన సినిమా ఇది. రాజమౌళి సినిమా కాదు ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా ఇది.
మాఫియా సినిమాలు రామ్ గోపాల్ వర్మ బాగా తీస్తాడు. శివ కానీ సత్య కానీ అటువంటి సినిమాలలో ఇదొకటి. కానీ అన్యాయం ఇది. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక నేరం జరిగితే ఆ నేరంలో బలైపోయిన వ్యక్తి కుమార్తె దాదాపుగా 12 సంవత్సరాలుగా అన్ని న్యాయస్థానాల చుట్టూరు తిరిగితే ఒక్కరు కూడా, రాజకీయ నాయకుల సంగతి తీసేయండి, పోలీస్ సంగతి తీసేయండి, సిబిఐ సంగతి తీసేయండి, కనీసం సుప్రీంకోర్టు కూడా ఒక ఆడపిల్ల ఇంత దూరం వచ్చిందే, న్యాయం కోసం అర్థిస్తుందే, మనల్ని న్యాయం చేద్దామని ఆలోచన చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. కేసులు క్లోజ్ చేసేయడం అనేది ఇంకా అన్యాయమైన విషయం. దీని న్యాయ వ్యవస్థ దేనికి లొంగి ఉండొచ్చు? న్యాయ వ్యవస్థ లొంగింది అని అనే అధికారం మనకు లేదు. అక్కడ మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుంది. కానీ న్యాయ వ్యవస్థ మాత్రం న్యాయం చేయలేదు, అన్యాయం చేసింది. ఆ మాట నేను ఖచ్చితంగా చెప్పగలను. సుప్రీంకోర్టు కూడా సునీతమ్మకి అన్యాయం చేసింది. అది ఒక సునీతమ్మకి చేసిన అన్యాయం కాదు, అసలు దేశానికి ఇచ్చిన ఒక భయంకరమైన సందేశం. ఈ సందేశం ఏంటంటే, ఈ దేశంలో డబ్బు ఉండేవాడు, రాజకీయ పలుకుబడి ఉండేవాడు, ఢిల్లీలో రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవాళ్ళు మర్డర్లు చేసినా, మానభంగాలు చేసినా మేము కోర్టులు వాళ్ళకి ఏమీ కాకుండా కాపాడుతాము అనే సందేశాన్ని న్యాయ వ్యవస్థ ఇచ్చింది. ఒక సామాన్యుడికి మర్డర్ కేసులో ఎన్నేళ్ళు పడుతుందండి మొత్తం ట్రయల్ అయిపోయి శిక్షలు ఖరారు అవడానికి? అది 6 నెలల నుంచి 60 సంవత్సరాలు కూడా పడుతుంది రకరకాలుగా. 12 ఏళ్ళు అయింది ఇప్పుడు వరకు. దీంట్లో కాదు కదా, ఈ 12 ఏళ్లలో విచారణే పూర్తి కాలేదు కదా. సమస్య ఏంటంటే ఛార్జ్ షీట్ వేసి దాని మీద ట్రయల్ రన్ చేయడంలో డిలే జరగవచ్చు. ఇప్పుడు జగన్ కేసులు న్యాయ వ్యవస్థలో ఉండే లోపాలని అడ్డం పెట్టుకొని డిశ్చార్జ్ పిటిషన్స్ అని అదని ఇదని రకరకాలుగా వేసి ఈ రోజుకి ట్రయల్ రాకుండా చేస్తున్నారు జగన్ కేసుల్లో. అదే మాదిరి కొంతమంది తెలివైన వాళ్ళు క్రిమినల్ కేసుల్లో కూడా డ్రాగ్ చేస్తూ వస్తారు. జయలలిత కేసు, లల్లూ ప్రసాద్ యాదవ్ కేసు ఎన్ని సంవత్సరాలు డ్రాగ్ అయినాయో మనకు తెలుసు. అట్లా డ్రాగ్ చేసే అవకాశాలు న్యాయ వ్యవస్థలో అన్నింటినీ మించిపోయి జగన్ కేసు అవుతున్నాం. ఇది జగన్ కేసు, కనీసం వాయిదాలకు కూడా లేవు కదా. లేవు, వాయిదాలు కూడా లేవు. వాళ్ళంతా డిశ్చార్జ్ పిటిషన్స్ దశలోనే ఉంది. అది ఇంకా ట్రయల్ కూడా స్టార్ట్ కాలేదు. ఎవరు చంపారని ఏ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేసావు, దేనికి చేయలే. అదొక అంబిగ్యస్ ఛార్జ్ షీట్ వేశారు. ఇంకో 10 ఏళ్ళు పట్టొచ్చు. 10 ఏళ్ళు కాదు, చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. ఏమంటే దాంట్లో ఎవరికి శిక్షలు పడవు. అక్కడ ఏం ఆధారాలు చూపించలేదు కదా. మొత్తం అప్రూవర్గా మారిపోయినా అందరూ నిర్దోషులుగా బయటకు వస్తారు. ఒక అప్రూవర్ ఉన్నా సరే అక్కడ సిబిఐ ఏం చేసిందని, సిబిఐ ఏ ఆధారం ఇచ్చింది నీకు? అసలు బేసిక్ క్వశ్చన్, ఆయన ఎందుకు చంపారు అది చెప్పాలి కదా. ఫలాని కారణంతో ఇన్ని చంపారు, మోటివ్ ఎస్టాబ్లిష్ చేయకుండా కేసు ఎట్లా నిలుస్తుంది? మర్డర్ కేసు విచారణలో ప్రధానమైంది మోటివ్ ఏంటి అనేది. ఎందుకు చంపారు అనేది తెలిస్తే ఎవరు చంపారు అనే దానికి అవన్నీ నిర్ధారించడానికి జడ్జికి అవకాశం దొరుకుతుంది. ఆ మోటివే ఇక్కడ నిర్ధారణ కాలేదు, సిబిఐ నిర్ధారణ చేయలేదు. చేయకుండానే దీంట్లో విచారించడానికి ఏమీ లేదు, ఇంకెవరిని లేదని చెప్పి కేసు క్లోజ్ చేశారు. ఆ కేసు క్లోజ్ చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఖచ్చితంగా కనపడుతుంది. సో దోషుల్ని కాపాడాలనే ప్రయత్నం సిబిఐయే చేస్తుంది అనేది మనకు కనపడుతుంది. దానికి కోర్టులు కూడా పరోక్షంగా సహకరించాయి. ఆమె సునీత అడిగినట్టుగా దాని పునః విచారణ సక్రమంగా కానీ జరిగి ఉంటే ఏమో నిజమైన దోషులు బయటకు వచ్చేవాళ్ళేమో. ఇకైతే ఇంకా ఈ జీవితంలో అది ఈ జన్మకి అది నిజమైన దోషి బయటికి రాదు. కానీ ఇక్కడ చంద్రబాబు గారిని కూడా తప్పుపట్టాలి. ఆ రోజు మర్డర్ జరిగే రోజు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఆ రోజు ఆయన భయపడ్డాడు. ఆయన స్వతహాగా పెరికోడు కాబట్టి ఇది రాజకీయంగా నా మీదకి వస్తుందేమో అని భయపడి ఆ కేసుని సక్రమంగా హ్యాండిల్ చేయలే. అంటే తెల్లారేసరికి వాళ్ళు పేపర్లు ఇస్తారు కదా, నువ్వు భయపడాలంటే నువ్వు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? నువ్వు ఇంక మరింత వీళ్ళు ఇంత దుష్ట ప్రయత్నం చేశారు కాబట్టి మనం అసలు నిజం బయటకు తీద్దామని నువ్వు పోలీసుని పెట్టి చేయించాలి. అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా నా దగ్గర చాలా ఉన్నాయి ఆధారాలు తీసుకోండి అని అడిగినా కూడా ఆ రోజు ఎంక్వైరీ చేసిన వాళ్ళు తీసుకోలే. అక్కడున్న ఎస్పీ, ఆయన మీద కూడా కేంద్రం నుంచి బాగా ఒత్తిడి వచ్చిందని విన్నాను. ఆ రోజు అక్కడున్న ఎస్పీ కూడా ఆయన నిజమైన విచారణ చేయబోయేటప్పటికి ఆయన బదిలీ చేశారు. ఎవరు కేంద్రం చేసిందా? ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఎందుకనండి? ఎందుకు చేశారు? ఆ రోజు ఆయన భయపడ్డాడు.
ఆ రోజు జగన్ మీద కానీ అవినాష్ రెడ్డి మీద కానీ ఒక నేరారోపణ, అందులో వాళ్ళ బాబాయిని చంపిన నేరారోపణ చేస్తే ఇది నేను రాజకీయ పరంగా చేశాను అనుకుంటారు, దానివల్ల నాకు ఎలక్షన్లో నష్టం వస్తుంది, ఎలక్షన్ దగ్గరలో ఉంది, ఎలక్షన్ దగ్గరలో ఉంది అనే భయంతో, రాజకీయపరమైన భయంతో ఆయన ఆ కేసుని మొదట్లోనే నీరుగార్చాడు. కనీసం ఇప్పుడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి, ఇప్పుడు సిబిఐ ఆ మాట చెప్పింది, కానీ కేసు రీఓపెన్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి, న్యాయపరంగా చాలా మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వం అనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే, ఏమంటే మన రాష్ట్రంలో జరిగింది అది, రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే, అంటే సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది కదా, సుప్రీంకోర్టు సిబిఐకి సంబంధించి ఇచ్చింది. ఓకే, ఇంకొక కోణంలో నుంచి నువ్వు దాన్ని దర్యాప్తు చేయొచ్చు కదా. ఈరోజు ఆయేషా కేసుని ఎన్నిసార్లు చేసాం మనం, క్లోజ్ అయిపోయి శిక్ష పడిపోయిన కేసుని కూడా మళ్ళీ పునర్విచారణ జరగలేదా ఆయేషా కేసు? అటువంటి కేసులు చాలా ఉన్నాయి కదా, చాలా ఉదాహరణలు ఉన్నాయి కదా. అది నువ్వు కూడా వివేకానంద రెడ్డి కేసుని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని న్యాయపరంగా ఏ మార్గం ఉంది, దీంట్లో విచారణకి నిజమైన దోషి ఎవరు అనేది బయటకు తీద్దామన్న ఆలోచన ఎందుకు చేయడం లేదు? సో చంద్రబాబు అప్రోచ్ అయ్యి, సునీతమ్మ చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ అప్రోచ్ అయింది. ఎవరు ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చిన నేపథ్యంలో ఇంకేం వస్తుంది, సుప్రీంకోర్టు కేసు రీఓపెన్ చేయడానికి మీరు అన్నట్టు వేరే యాంగిల్లో ఓపెన్ చేయమని. ఇంకా ఆమె అలసిపోయి ఉంటుంది. ఎవరైనా ఒక ఆడపిల్ల ఇంత దూరం 12 సంవత్సరాలు ఎంతో దూరం ఫైట్ చేసింది, ఆమె మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చింటాయో మనకు కడప జిల్లా రాజకీయాలు తెలిసిన వాళ్ళకి తెలుసు. ఆమె ఎంత ప్రాణభయంతో గడుపుంటుందో కడప జిల్లా రాజకీయం చేసిన వాళ్ళకి తెలుసు. ఇంకా ఎక్కడ పోరాటం చేస్తారు, ఆమె చేయలేదు కదా. సో ఇవన్నీ చూస్తుంటే సామాన్యులకి న్యాయ వ్యవస్థ మీద, ఈ దేశం మీద నమ్మకం సడలిపోదు. 100% ఈ దేశంలో సుప్రీంకోర్టుతో సహా కింద కోర్టు నుంచి ప్రజలకి, సామాన్య ప్రజలకి నమ్మకం లేదు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. అందువల్లనే పంచాయతీలు, రాజకీయ రౌడీ పంచాయతీలకి జనం వెళ్తున్నారు. ఎక్కడికక్కడ రాజకీయ రౌడీలు ఎందుకు తయారవుతున్నారు అంటే, కోర్టులకి, పోలీస్ స్టేషన్ల దగ్గర పోతే మనకు న్యాయం జరగదు కాబట్టి మనం ఇక్కడ సులభంగా మనకి న్యాయం దొరుకుతుంది అని ఎవడు బలవంతుడైతే వాడి దగ్గరికి వెళ్తున్నారు. బలవంతుడిదే రాజ్యం అవుతుంది. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.